హాయ్ అండి అందరికి. సింపుల్ అండ్ హెల్దీగా నేను ఇంట్లోనే దోశ బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేయండి. ఎప్పుడూ రొటీన్ గా తింటున్నామని ఈసారి కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం నార్మల్ దోశ కంటే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఒక బౌల్ లో 1 కప్ పెసళ్ళు, 1 కప్ మినపప్పు, 1 కప్ రాగులు వేసుకొని వాటర్ వేసుకొని నీట్ గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఏం లేదు, సింపుల్ గానే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, మీకు టేస్ట్ కి తగినంత సాల్ట్ ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే అయిపోతుంది మన చట్నీ. మీరు ఇలానే చేసుకుంటారా లేదంటే వేరేలా చేసుకుంటారా నాకు కమెంట్ చేయండి. దోశ బ్యాటర్ తో దోశలు వేసుకొని చట్నీతో తింటే అదిరిపోయింది టేస్ట్. మరి ఇంకేంటండి లేటు, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.